గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ రేంజ్ పోస్ట్ అయినా హస్తం పార్టీలో గిరాకీ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ లో మరోసారి పదవుల పందిరం తెర మీదకి వచ్చింది. హాట్ గా ఖాళీ అయిన ఆ కీలక స్థానాల కోసం కీచులాట తప్పేలా కనిపించడం లేదు. కీలకమైన ఆ రెండు పోస్టుల గురించి నేతల పోటాపోటీ లాబింగ్ చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఎక్కువైపోతుంది. ఉన్నవి 2 సీట్లు తప్పవా నేతల సిగపట్లు. కాంగ్రెస్ లో రాజ్యసభ రచ్చ. ఒకటి సింఘ్వీకిస్తే ఇంకొకటి ఎవరికి? గాంధీ భవన్ వర్గాల్లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లోనూ ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కుతాయనే గుసగుసలు చాన్నాళ్లుగానే వినిపిస్తున్నా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో గరం గాసిప్స్ చక్కర్లు కొడుతుండడం ఆసక్తి రేపుతోంది. ఉన్నవి 2 పదవులు, ఆశావాహులేమో బోలెడు. మరి ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే సస్పెన్స్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ పెద్దలు ఢిల్లీ టూర్ వేసుకోవడం వ్యవహారాన్ని మరింత హీటెక్కిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మరికొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆశావాహులు ఢిల్లీలోనే మకాం వేయడం చర్చకు దారితీస్తోంది. వారం రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ రాహుల్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తోన్న జగ్గారెడ్డి ఓవైపు, వరుస పెట్టి పార్టీ పెద్దలను కలుస్తోన్న భట్టి విక్రమార్క మరోవైపు. అసలు హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింఘ్వీ టర్మ్ తో పాటు బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసిపోయింది. దీంతో సహజంగానే అధికార పార్టీగా ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ఆ 2 స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. అయితే ఆ అవకాశం దక్కించుకునే అదృష్టవంతులు కాంగ్రెస్ లో ఎవరన్నదే ఇప్పుడు పజిల్ పాయింట్ గా మారింది. ఇప్పటికే విహెచ్, జీవన్ రెడ్డి, కేకే పేర్లు లిస్టులోకి రాగా వేం నరేందర్ రెడ్డి, జెట్టి వంటి జూనియర్లు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగ్గారెడ్డి ఈ విషయంలో ఇప్పటికే తన మనసులో మాట బయటపెట్టడం కాసింత ఆసక్తి రేపుతోంది. హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు గానీ విహెచ్ లేదా కుసుమ కుమార్లకు అవకాశం ఇస్తే బాగుంటుందంటూ తన అభిప్రాయం వెల్లడించారు జగ్గారెడ్డి. ఈ రాజ్యసభలో వచ్చింది ఒకటి, ఇక ఈ 2 రాజ్యసభల విషయంలో అభిప్రాయాన్ని అపాయింట్మెంట్ దొరికితే చెప్పాలి. హనుమంతరావు గారి గురించి, జట్టి కుసుమ్ గారి గురించి మనము అడగనూ లేదు, ఆ ప్రయత్నం కూడా చేయడం తప్పవుతుంది. దేని మీద నా దృష్టి లేదు, యాక్చువల్గా ఏ పదవి మీద కానీ దేని మీద కూడా దృష్టి లేదు. ఈ విషయంలో పుకార్లు షికారు చేస్తుండగానే ఆశావాహుల లిస్టులోకి కొత్త పేర్లొచ్చి చేరుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సైతం రాజ్యసభ సభ్యత్వం కోరుతున్నారు. ఢిల్లీ వెళ్లి పైరవేలు చెయ్యనంటూనే పార్టీ కోసం పనిచేసినందుకు అవకాశం ఇవ్వాలని సీఎంను, పీసీసీని అడుగుతానని చెప్తున్నారు. పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ రకరకాల చర్చలు జరుగుతున్నా ఇప్పటికీ ఈ విషయమై సీఎం గాని, పీసీసీ చీఫ్ గాని రివ్యూ నిర్వహించలేదు. అసలు ఈ ముచ్చటే పార్టీ పెద్దల మధ్య చర్చకు రానట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ విషయంలో పోటాపోటీగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న నేతలు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే అంతుచిక్కడం లేదు. ఏ ప్రచారం ఎలా ఉన్నా ఉన్న 2 రాజ్యసభ సీట్లలో ఒకటి అభిషేక్ సింఘ్వీకి కన్ఫర్మ్ అనేది మాత్రం స్పష్టమవుతోంది. 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ నుంచి వచ్చిన కేకే స్థానంలో ఆయన ఈ అవకాశం దక్కించుకున్నారు. 2 ఏళ్లు మాత్రమే ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి మళ్లీ అవకాశం ఇచ్చి పూర్తి కాలం సింఘ్వీని పదవిలో కొనసాగించాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి రెండింట్లో ఒకదాని గురించి మాత్రమే మిగిలిన నేతలు, ఆశావాహులు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఆ 2వ సీటు ఎవరికి దక్కుతుంది అన్నదే ఇప్పుడు నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరి ఎవరికి లక్కు కలిసొస్తుందో చూడాలి. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. మరి సమయం దగ్గర పడుతోంది కాబట్టి అటు హైకమాండ్ లోనూ ఇటు ఆశావాహుల్లోనూ హై బీపీ తప్పేలా లేదు.